నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉగ్రవాదంపై భిన్నాభిప్రాయాలు సరికాదని చైనాకు మోదీ స్పష్టీకరణ జిన్పింగ్ తో సమావేశం ఎన్ఎస్జీలో సభ్యత్వంపై త్వరలో రెండో విడత చర్చలు నేడు గోవాలో బ్రిక్స్ 8వ వార్షిక సదస్సు పరస్పర సహకారం వాణిజ్యంపై దృష్టి భారతీయ వస్త్రధారణలో విదేశీ నేతల సందడి 10వ షెడ్యూల్ సంస్థలపై మంగళవారం తెలుగు రాష్ట్రాల మధ్య భేటీ కేంద్ర హోంశాఖ సూచనతో సమావేశం ఏకాభిప్రాయ సాధనే లక్ష్యం నూతన జిల్లాల్లో పాలనపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష బాహ్య వలయ రహదారులు పట్టణాభివృద్ది సంస్థల ఏర్పాటుకు ఆదేశాలు పురుషోత్తమపట్నం ఎత్తిపోతలపై ఏపీ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ 2017 జూన్ నాటికే పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని వెల్లడి నేటి నుంచి భారత్ కివీస్ మధ్య 5 వన్డేల సిరీస్ ధర్మశాలలో తొలి మ్యాచ్కు సిద్దమైన ఇరు జట్లు టెస్ట్ సిరీస్ విజయంతో జోరు మీద ధోనీ సేన తీవ్రవాదం విషయంలో భిన్నాభిప్రాయాలు సరికాదని ప్రధాని నరేంద్ర మోదీ చైనాకు స్పష్టం చేశారు బ్రిక్స్ సదస్సు కోసం గోవా చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్ ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ఐరాస గుర్తించే విషయంలో చైనా అడ్డుపడటంపై భారత్ అభ్యంతరాలను జిన్పింగ్ కు తెలియజేశారు ఉగ్రవాదం ముప్పు పెరుగుతోందని అంగీకరించిన చైనా అధ్యక్షుడు ఈ విషయంలో భారత్తో కలిసి పనిచేసేందుకు సంసిద్దత వ్యక్తం చేశారు అణు సరఫరాదారుల బృందం ఎన్ఎస్జీలో భారత సభ్యత్వంపై సానుకూల సంకేతాలిచ్చారు తీవ్రవాదులకు మద్దతిస్తున్న పాక్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయడంలో రష్యా మద్దతు సాధించిన ప్రధాని మోదీ తీవ్రవాదానికి ఏ దేశం అతీతం కాదని దాయాదిని వెనకేసుకొస్తున్న చైనాకు స్పష్టం చేశారు పఠాన్కోట్ దాడి సూత్రధారి భారత్లో తీవ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న జైషే మహమ్మద్ ముష్కర సంస్థ అధినేత మసూద్ అజార్ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించే విషయంలో ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుపడుతున్న వేళ ప్రధాని మోదీ భారత్ అభ్యంతరాలను ఆ దేశ అధ్యక్షుడికి వివరించారు ఐక్యరాజ్యసమితి 1267 కమిటీ సూచనల మేరకు భారత్ చైనా కలిసి పనిచేయాలని ఆయన జిన్పింగ్కు సూచించారు ఈ సందర్భంగా ఇరు దేశాలు తీవ్రవాదం చాలా కీలకమైన విషయమని అంగీకరించాయి భద్రత భాగస్వామ్య విషయంలో చర్చల్ని ఇకపైనా కొనసాగించాలని నిర్ణయించాయి తీవ్రవాద సంస్థల ప్రభావం భారత్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ బంగ్లాదేశ్లపైన తీవ్రంగా ఉందని ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడికి మోదీ గుర్తు చేశారు తీవ్రవాదంపై పోరాటానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు సహా భద్రతాపరమైన చర్చలు చర్యలపై త్వరలో ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు యాంగ్ జైచి అజిత్ దోవల్ సమావేశమై ఒక ప్రకటన చేస్తారని జిన్పింగ్ తెలిపారు Prime Minister Modi said that both India and China had been victims of terrorism, which was a scourge afflicting the entire region. Prime Minister said that today no country is immune from terrorism. Hence, this is an issue on which we cannot afford to have any differences. President Xi agreed that terrorism and violent extremism were on the increase. He alluded to the threat from ISIL, and he said that India and China must step up their counter-terrorism efforts. President Xi said that we must maintain our strategic communication and dialogue on this subject. అణు నిరోధక వ్యాప్తి ఒప్పందం ఎన్పీటీపై భారత్ సంతకం చేయలేదనే సాకుతో అణు సరఫరాదారుల బృందం ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి మోకాలడ్డిన చైనా కాస్త మెత్తబడినట్లే కనిపిస్తోంది ఈ మేరకు సానుకూల సంకేతాలనిచ్చింది Prime Minister said that we look forward to working with China to realize India's membership of the NSG. One round of consultations had already taken place between the two sides in Delhi, and President Xi said that the second round would also be happening very soon, and this would be helpful. ఇరు దేశాల మధ్య వాణిజ్య అసమతుల్యతను తగ్గించే విషయం సహా ఇతర రంగాల్లో పరస్పర సహకారంపైన ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ చర్చించారు బ్రెజిల్ రష్యా భారత్ చైనా దక్షిణాఫ్రికా దేశాల సమాఖ్య బ్రిక్స్ 8వ వార్షిక ప్రధాన సదస్సు నేడు గోవాలో జరగనుంది ఇప్పటికే ఆయా దేశాధినేతలు గోవా చేరుకోగా శనివారం ద్వైపాక్షిక చర్చలు జరిగాయి ఇందులో భాగంగానే భారత్ రష్యా మధ్య 60,000 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయి భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక సహకారంపై చర్చ జరిగింది
శనివారం 5 దేశాల దౌత్యవేత్తల మధ్య చర్చలు జరగ్గా నేడు జరిగే ప్రధాన సదస్సులో బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం, వాణిజ్యం సహా ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాలపై చర్చలు జరగనున్నాయి. శనివారం రాత్రి బ్రిక్స్ దేశాల నేతలకు ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, బ్రెజిల్ నాయకుడు మైఖేల్ టేమర్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాకు ప్రధాని మోదీ విందిచ్చారు. ఈ సందర్భంగా ఆయా దేశాధినేతలు అందరూ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన కళారూపాల వద్ద ఫోటోలు దిగారు. విదేశీ నేతలంతా భారతీయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సైతం బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు గోవా చేరుకున్నారు. వచ్చే 30 ఏళ్లలో భూతాపాన్ని 0.5 డిగ్రీల మేర తగ్గించాలన్న లక్ష్యంతో రువాండా రాజధాని కిగాలీలో జరిగిన పర్యావరణ ఒప్పందం చరిత్రాత్మకమైనదని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. అనేక చర్చల అనంతరం 197 దేశాలు ఏకతాటిపైకి వచ్చి మద్దతు తెలిపిన ఆ ఒప్పందం ద్వారా భారత్ వంటి అభివృద్ది చెందుతున్న దేశాలు హైడ్రోఫ్లోరోకార్బన్ హెచ్ఎఫ్సీలను తగ్గించే క్రమంలో కొత్త రకం సాంకేతికతను పొందేందుకు రూపొందించేందుకు మార్గం సుగమమైందని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. అత్యంత కీలకమైన మాంట్రియల్ ప్రోటోకాల్కు సవరణగా ఏకగ్రీవమైన ఒప్పందంతో ఓజోన్ పొరకు హాని చేసే హైడ్రోఫ్లోరోకార్బన్లను దశలవారీ తగ్గించేందుకు విధి విధానాలు స్పష్టమయ్యాయని మోదీ అన్నారు. ముందుగా అభివృద్ది చెందిన దేశాలు హెచ్ఎఫ్సీల విడుదలను నియంత్రించనున్నాయి. అనంతరం భారత్ సహా 9 ఆసియా దేశాలు కూడా నియంత్రణ విధించనున్నాయి. 2045 కల్లా హైడ్రోఫ్లోరోకార్బన్ల వినియోగం 85% మేర తగ్గించి భూతాపాన్ని 0.5 డిగ్రీల మేర తగ్గించాలన్న ముఖ్యోద్దేశమైన కిగాలి ఒప్పందం 2019 జనవరి నుంచి అమల్లోకి రానుంది. భారత్లో 2028 నుంచి అమలవుతుంది. కొత్త జిల్లాల సమగ్ర అభివృద్దికి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాలో అభివృద్ది అడ్డదిడ్డంగా అస్తవ్యస్తంగా ఉండకుండా ప్రణాళికాబద్దంగా ఉండేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు తర్వాత అనేక కొత్త ప్రాంతాలు అభివృద్ది పదంలో దూసుకుపోతాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కొత్త జిల్లాల్లో పాలనపై సమీక్షించిన ఆయన 45% ఉన్న తెలంగాణ పట్టణ జనాభా ఇక పెరగనుందన్నారు. ప్రతి జిల్లా కేంద్రం చుట్టూ బాహ్యవలయ రహదారి నిర్మించాలని, ప్రభుత్వ కార్యాలయాలు, గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, మౌలిక వసతులు ఎక్కడ ఎలా ఉండాలో సమగ్ర ప్రణాళికలు ఉండాలన్నారు. హెచ్ఎండీఏ కుడా తరహాలో ప్రతి జిల్లా కేంద్రానికి పట్టణాభివృద్ది సంస్థలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కేసీఆర్ సూచించారు. పట్టణంతో పాటు చుట్టూ దాదాపు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో లేఅవుట్లు రూపొందించాలన్నారు. హైదరాబాద్ మాదిరి పట్టణ ప్రాంతాలు కిక్కిరిసిపోకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తీసుకొచ్చిన ఈనాం విధానాన్ని అన్ని వ్యవసాయ మార్కెట్లు తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని తెలంగాణ మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు కాంగ్రెస్ చేపట్టిన రైతు మహాయాత్రలపై ప్రజల్లో విశ్వసనీయత లేదన్నారు. మీరు క్రెడిబిలిటీ కోల్పోయారు, మీరు విశ్వసనీయత లేదు. మీరు చెప్పే మాటలకి చేసిన పనులకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. అన్ని ప్రాజెక్టులు దోచుకు తిన్నటువంటి మీరు, రైతులకు ఆత్మహత్యలకు గురి చేసినటువంటి మీరు, మార్కెట్లు పట్టించుకోనటువంటి మీరు ఈ రోజున రైతు ఏష వేస్తే రైతులు నమ్మి మోసపోయే స్థితిలో లేరు. వచ్చే సంవత్సరం జూన్ నాటికి తెలుగు గంగా ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి దేవినేని ఉమా అన్నారు. రాయలసీమకు చెందిన సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేస్తామని వివరించారు. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టును 2017 జూన్ కల్లా పూర్తి చేస్తామని ఆయన తిరుపతిలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులపై అసత్య కథనాలు మానుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. రైట్ కెనాల్ ద్వారా పట్టిసీమ ఉపయోగపడిందో, రేపు రాబోయే సంవత్సరం పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా, పురుషోత్తపట్నం లిఫ్ట్ ద్వారా ఇవాళ ఈ ప్రాజెక్టు ఉపయోగపడతా ఉంటే ఇవాళ సాక్షి పత్రికల్లో, ఛానల్లో పట్టిసీమ ఉపయోగం లేదు, పట్టిసీమ వల్ల ఉపయోగం జరగలేదని మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వంతో ఉన్నాడా? అవినీతి డబ్బుతో పెట్టిన పత్రిక ఛానల్కి వాస్తవాలు తెలియట్లేదా? భారత్లో ఆఫ్ఘాన్ రాయబారి షైదా మొహమ్మద్ అబ్దాలీ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
అమరావతి రాజధాని నిర్మాణం ప్రణాళికలను ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. రాష్ట్రాభివృద్ధికి విదేశాల నుంచి ఎలాంటి సాయం కావాలో వెల్లడించారు. రాజధాని అమరావతి అభివృద్ధిలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తగిన భాగస్వామ్యం ఉండేలా చొరవ చూపాలని చంద్రబాబు కోరగా అబ్దాలీ సానుకూలంగా స్పందించారు. భారతీయ పౌరాణిక ఇతిహాసాల్లో కనిపించే సరస్వతీ నది ప్రాచీన భారతంలో పరవళ్లు తొక్కినట్లు సరస్వతీ నది ఉనికిపై వాస్తవాలు తేల్చేందుకు ఏర్పాటైన కేఎస్ వైద్య కమిటీ పేర్కొంది. 6 నెలలు సరస్వతీ నదిపై పరిశోధన చేసిన ఈ కమిటీ తన నివేదికను కేంద్ర జలవనరుల శాఖకు అందించింది. కేఎస్ వైద్య బృందం ఇచ్చిన నివేదిక స్పష్టంగా ఉందని, ఏ అనుమానాలకు తావులేదని పేర్కొన్న కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి త్వరలో కార్యాచరణ ఉంటుందన్నారు. సరస్వతీ నది పొడవు 4000 కిలోమీటర్లు ఉంటుందని కమిటీ పేర్కొంది. హిమాలయాల్లో పుట్టిన నది భారత్లో 3000 కిలోమీటర్లు అంటే హర్యానా, రాజస్థాన్, ఉత్తర గుజరాత్ గుండా ప్రవహించి అనంతరం పాక్లో 1000 కిలోమీటర్లు పయనించి అరేబియా సముద్రంలో కలిసేదని కమిటీ వివరించింది. హర్యానా వాసులకు సరస్వతి గురించి తెలుసునని, ఆ రాష్ట్ర రెవెన్యూ రికార్డులలో ఉందని పేర్కొంది. 5000 ఏళ్ల క్రితం హరప్పా సహా 1700 గ్రామాలు, పట్టణాలు ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయని, వాటి మనుగడకు అవసరమైన నీటిని సరస్వతీ నదే అందించిందని వైద్య కమిటీ తన నివేదికలో వెల్లడించింది. అధికారంలోకి వస్తే భారత్ అమెరికా మైత్రిని పటిష్టం చేస్తానని అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాలోని రిపబ్లికన్ హిందూ సంకీర్ణం నిర్వహించిన చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ భారత్ను వ్యూహాత్మక కీలక భాగస్వామిగా అభివర్ణించారు. వరుస ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. తాను హిందువులకు పెద్ద అభిమానినని ఆయన వ్యాఖ్యానించారు. తీవ్రవాదంపై పోరుకు భారత్ చేపట్టిన చర్యల్ని ప్రశంసించారు. అధికారంలోకి వస్తే తీవ్రవాదంపై పోరులో భారత్కు సైనిక సహకారం అందిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. 10వ షెడ్యూల్ సంస్థలపై తెలుగు రాష్ట్రాల మధ్య మంగళవారం కీలకమైన సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాలు కలిసి కూర్చుని చర్చించుకోవాలన్న కేంద్రం సూచన మేరకు ఈ భేటీ జరగనుంది. 10వ షెడ్యూల్లో ఉన్నత విద్యా మండలి సహా 107 సంస్థలున్నాయి. వాటిలో ఎక్కువగా హైదరాబాద్లో, కొన్ని ఇతర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఏ భూభాగంలో ఉన్నా 2 ఏళ్ల వరకు ఆయా సంస్థల సేవలు 2 రాష్ట్రాలు పొందొచ్చని, 2 ఏళ్లు దాటాక అవసరమైతే ఒప్పందం ప్రకారం పొరుగు రాష్ట్రం సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ సంస్థల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. ఉన్నత విద్యా మండలి అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లగా 58:42 జనాభా నిష్పత్తిలో ఆస్తులు పంచుకోవాలని తీర్పిచ్చింది. 10వ షెడ్యూల్లోని మిగతా సంస్థలన్నింటికీ అదే తీర్పు వర్తిస్తుందని ఆంధ్రప్రదేశ్ చెబుతోంటే తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఉన్నత విద్యా మండలి తీర్పుపై సుప్రీంలో అప్పీల్ చేస్తామని చెబుతోంది. గత నెలలో ఇరు రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించినా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇరు రాష్ట్రాలు చర్చించుకోవాలని సూచించింది. ఏకాభిప్రాయం రాకుంటే తాము జోక్యం చేసుకుంటామని తెలిపింది. కేంద్రం సూచన మేరకు మంగళవారం హైదరాబాద్లో భేటీ జరగనుంది. తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే వైకాపా నేతృత్వంలో ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు పూనుకున్నారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విజయవాడలో ఆరోపించారు. కాపులను చట్టపరంగా బీసీల్లో చేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్న రాజప్ప జగన్ కోసమే ముద్రగడ ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మరి ముద్రగడ పద్మనాభం గారేమో నాకు వయసుతో సంబంధం లేదంటాడు, కరుణాకర్ రెడ్డి గారు ఏమో నాకు సంబంధం ఉంది, నా మిత్రుడు, నేను చేస్తానని చెప్పడం, సపోర్ట్ చేస్తానని వీళ్ళు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అశాంతి కల్పించాలని వైఎస్ జగన్ గారి పాత్రలో భాగంగా ఈ ప్రాంతమంతా కూడా అల్లకల్లోలం చేయాలని చెప్పి ఒక ప్లాన్ జరిగింది. ఆ ప్లాన్ భాగంలోనే నిన్న పద్మనాభం గారు అనౌన్స్ చేయడం జరిగింది. వెనుకబడిన వర్గాల్లో పట్టభద్రులైన యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు 3 నెలలకోసారి 13 జిల్లాలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విజయవాడలో జరిగిన జాబ్ మేళాను పరిశీలించిన మంత్రి ఉద్యోగాలు పొందలేకపోయిన యువతకు ప్రభుత్వమే ఉచితంగా నైపుణ్య శిక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. ఈరోజు ఎంతమంది అయితే విద్యార్థులు ఈ జాబ్ మేళాకు వచ్చారో సెలెక్ట్ అయిన వాళ్ళు కాకుండా సెలెక్ట్ కాని వాళ్ళని కూడా స్కిల్స్ ఏవైతే లోపాలున్నాయో లాంగ్వేజ్ వల్ల కానీ లేకపోతే టెక్నికల్గా వాళ్ళలో ఉన్నటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిలో కూడా వాళ్ళని డెవలప్ చేసే విధంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కూడా టైఅప్ అయ్యి వాళ్ళు ఆ స్కిల్స్ని నైపుణ్యతను పెంపొందించుకునే విధంగా కార్యాచరణను తయారు చేస్తున్నాం.
కళలను ప్రోత్సహించేందుకు వచ్చే డీఎస్సీలో నాట్య ఉపాధ్యాయ పోస్టులను కూడా చేర్చనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం 5వ జయంతిని పురస్కరించుకుని విశాఖ బీచ్ రోడ్లో కూచిపూడి ర్యాలీని ప్రారంభించిన మంత్రి విద్యాశాఖలో తాము చేపట్టిన సంస్కరణల్లో కళల్ని కూడా భాగం చేయనున్నట్లు వివరించారు. సంగీతాన్ని సాధనంగా చేసి విద్యార్థుల పరిజ్ఞానాన్ని పెంచే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఎప్పుడైతే ఫిట్నెస్ బాగుంటుందో వాళ్ళ మైండ్ కూడా సౌండ్ బాగుంటుంది. కాబట్టి సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటాం. పిల్లల ఇంటెలెక్చువాలిటీ కానీ లేకపోతే వాళ్ళ మెంటల్ ఎబిలిటీ కానీ ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మనకి సొంతమైన కళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. డిఎస్సీలో డాన్స్ సంబంధించిన టీచర్లకు కూడా అవకాశం ఇస్తే కమర్షియల్ కూడా దీనికి లాభం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది దీన్ని తీసుకుంటారని చెప్పి కూడా చాలాసార్లు కోరారు. దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా పాజిటివ్ గా దీన్ని రెస్పాండ్ అయ్యి తప్పకుండా చేద్దాం, నెక్స్ట్ డిఎస్సీలో డాన్స్ టీచర్స్ పోస్టులు పెట్టమని చెప్పారు. ప్రాంతంతో సంబంధం లేకుండా క్రీడాకారులను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో సుమధుర సంస్థ ఆధ్వర్యంలో పారాలింపిక్స్ లో పతక విజేతలు దేవేంద్ర జజారియా, మరియప్పన్ తంగవేలు, వరుణ్ సింగ్ కు జరిగిన సన్మాన సభలో పాల్గొన్న ఆయన ఒక్కో క్రీడాకారుడికి 5 లక్షల రూపాయల చొప్పున బహుమతి అందించారు. రాష్ట్రాల నుంచి ఒలింపిక్స్ లో వచ్చిన వారికి కూడా 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి కూడా ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది. వీరికి కూడా ఇంకా ముందు కూడా గోల్డ్ మెడల్ తెచ్చే విధంగా మనంతా కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. చెన్నై అపోలో ఆసుపత్రిలో 25 రోజులుగా చికిత్స తీసుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి క్రమేణా మెరుగుపడుతోంది. లండన్ వైద్యుడు రిచర్డ్ బేలే, ఎయిమ్స్ వైద్యుల చికిత్సతో ఆమె పరిస్థితి మెరుగుపడుతోందని వైద్యులను కలిసిన వారు తెలిపారు. సమస్య తిరగపెట్టకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జయ ఆరోగ్య పరిస్థితిలో కనిపిస్తున్న మెరుగుదల వచ్చే రోజుల్లోనూ కొనసాగితే ఇంటికి పంపే విషయం ఆలోచిస్తామని వైద్యులు చెబుతున్నట్లు తెలిసింది. అపోలో ఆసుపత్రి గత సోమవారం అనంతరం ఎటువంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. అయితే ఆసుపత్రి వైద్యులతో సంప్రదించి వస్తోన్న ప్రముఖులు వారు చెప్పిన విషయాన్ని వెల్లడిస్తున్నారు. జయలలిత ఆరోగ్యంపై వదంతులు వ్యాపింపచేస్తున్నారన్న కారణంతో తమిళనాడు తూతుకుడికి చెందిన ఓ వ్యక్తిని చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఇలా అరెస్టైన వారి సంఖ్య 7కు చేరుకుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.